హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చేసి ఇది కొబ్బరి తురుముకునే ఆయుధం అన్నమాట. దీని పేరు నాకైతే తెలియదు, ఎందుకంటే కొన్ని తెలియని విషయాలు నేను నిర్భయంగా ఒప్పుకుంటాను నాకు తెలియదు అని. అయితే మొన్న బజార్కి వెళ్ళినప్పుడు కొబ్బరి తురమటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఇదివరకు అయితే చిన్న చిన్నవి ఉండేవన్నమాట. అంటే ఇలా తిప్పుకునేది ఉండేదన్నమాట నా చిన్నప్పుడైతే. కానీ ఇప్పుడు అది ఇరిగిపోయిన తర్వాత మా ఇంట్లో నేను ఈ కొబ్బరి తురుముకునేది పెద్ద వస్తువు కాకుండా కొంచెం చిన్నదైతే బాగుంటుంది, మనం చేతితో తీసుకోవడానికి బాగుంటుంది, తురుముకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాను. అయితే కొన్నేళ్ళకి అంటే షాపింగ్ తక్కువ మనం చేయటం అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళు సహజంగా షాపింగ్కి వెళ్తూ చూసిన వల్ల కొనాలనుకుంటారు, ప్రతిదీ కొనాలనుకుంటారు, ఏ వస్తువు ఉండాలి మన ఇంట్లో అని అనుకుంటాము. అందుకని అందుని బట్టి నేను కొంచెం ఏంటంటే షాపింగ్లు చాలా చాలా తక్కువ చేస్తాను. కాబట్టి నాకు ఏది అవసరమో అదే తీసుకొచ్చుకుంటాను. అయితే నాకు ఇన్నాళ్ళకి చిన్నది దొరికిందన్నమాట. సో కాబట్టి మామూలుగా ఈ కొబ్బరి తీసి మిక్సీలో వేసుకుంటే వస్తుంది మెత్తగా. కానీ మనం చేతితోటి కొంచెం తురుముకుని ఎప్పుడంటే కొంచెం ఏదన్నా పాయసంలోకి కానీ బెల్లపన్నంలోకి కానీ కొంచెం చేసుకోవడానికి మనం మళ్ళీ పగలగొట్టి మిక్సీకి వేసి ఇంతవరకు లేకుండా మనం చేతులతో చేసుకోవడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇది నాకు ఇది దొరికింది. అయితే ఇది 30 రూపాయలనమాట, ఈ 30 రూపాయల ఈ ఆయుధము. సో కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చైనా బజార్లా ఉందన్నమాట. అందులో చాలా వస్తువులు ఉన్నాయి, కానీ కొన్ని నాకు తెలియదు ఎలా యూజ్ చేయాలో ఆ వస్తువులు, కానీ చాలా ఉన్నాయి. నాకు తెలియని వాటిని కొన్ని అడిగాను అన్నమాట, ఇది దేనికి ఉపయోగిస్తారు, ఇది దేనికి ఉపయోగిస్తారు అని. కాబట్టి అందరికీ అన్ని అవసరాలు ఉండవు, ఎవరికి ఏది అవసరమో అదే యూజ్ చేసుకుంటాం అన్నమాట మనము. సో కాబట్టి నేనైతే ఈరోజు తీసుకొచ్చాను అన్నమాట. తీసుకొచ్చి తురుముతునేటప్పటికి అరే నేను కొత్త వస్తువు తెచ్చాను కదా, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చిన్న చిన్న ఇలాంటివి కొనుక్కునే వాళ్ళు, ఇలాంటివి దొరుకుతాయి అని చెప్పని చూపిద్దామని తీసానన్నమాట. అందుకని ఇదిగోండి తురుము బాగానే వస్తుంది. చాలా చిన్న కొబ్బరికాయ అన్నమాట, మా పెద్దమ్మ గారు ఇచ్చారు కొబ్బరికాయ. అయితే ఈరోజు దాన్ని తీస్తున్నాను అన్నమాట. అంటే చెట్ల కొబ్బరికాయ అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళ చెట్టుకి కాసిన కాయ ఇది. చాలా చిన్నగా ఉందండి, ఇదిగో చాలా చిన్న కొబ్బరికాయ అన్నమాట. కానీ కొబ్బరి మాత్రం బాగుంది, ఎంత బాగుందో చూడండి. కాబట్టి ఇది ఆర్గానిక్ కొబ్బరి అని చెప్పవచ్చు, ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా, కెమికల్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా కాసిన కాయ అన్నమాట. కాబట్టి దేవుని కృపను బట్టి నాకు కొన్ని ఆర్గానిక్కే దేవుడు నాకు చిన్న మనసును బట్టి నాకు వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే వీడియో చేస్తూ ఒక చేత్తో ఇలా చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కాకపోతే మీకు చూపించాలి అని నాకు ఒక ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. సో కాబట్టి మనం ఇలా తురుముకోవచ్చు అన్నమాట, త్వరగా అయిపోతుంది, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. కాబట్టి అయితే ఇంకోటి, ఇవి కొంత తీసి కొన్ని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. అసలు నేనైతే ఫ్రిడ్జ్ వాడినండి, మా ఇంట్లో ఫ్రిడ్జే లేదు. మా వారు తెస్తారన్నా కూడా నేను వద్దని చెప్పాను అన్నమాట. మా ఇంట్లో ఎలక్ట్రికల్ కుక్కర్ లేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఫ్రిడ్జ్ లేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఏసీ కూడా లేదు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. లేని దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇవి నాకు లేవని బాధపడలేదు, అవి నాకు లేకుండా ఉన్నందుకు సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే చాలామంది మనకి ఇంట్లో ఇది అవసరమా లేదా అనుకోకుండా పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఏది ఉంటే అది కావాలనుకొని కొనేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు నాకు ఆ మనసు లేకుండా చేశాడు, కాబట్టి అది కూడా ఒక మంచి మనసే కదండి. కాబట్టి కొంతమంది దాదాపు 18,000, 20,000, 30,000 పెట్టి ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు. అది కొంత వ్యాపారస్తులకైతే ఉపయోగకరంగా నేను అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి ఎప్పుడు ప్రతిరోజు కూరగాయలు దొరుకుతూనే ఉంటాయి. చాలామంది అంటారు కూరగాయలు వారం రోజులు పెట్టుకోవాలి, అందుకని ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము, పాలు పెట్టుకోవాలి, పెరుగు పెట్టుకోవాలంటారు. పాలు రోజు దొరికేవే, పెరుగు రోజు దొరికేది. లేదంటే సాయంత్రం మనం పాలు పోయించుకున్నాం అనుకోండి, మనం సాయంత్రానికి పెరుగు పెట్టుకోవచ్చు, ఉదయాన్నే పెరుగు పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా వాళ్ళు ఒక వస్తువు కొనడానికి సాకులు ఎన్నో చెప్తారు. నేనైతే ఎవరిని తప్పు పట్టట్లేదండి, ఎవరి వసతులు అవి వాళ్ళవి. కాకపోతే ఏంటంటే వస్తువులు తీసుకున్నాక వాటిని క్లీనింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. వస్తువులు అయితే కొంటారు కానీ చాలామంది దాన్ని క్లీన్ చేయరు అన్నమాట.
ఒకరోజు నేనైతే వాస్తవంగా నాకు అసలు ఫ్రిడ్జ్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు మా పిల్లలకి కొంచెం నిమ్ము ఉండటం ద్వారా ఏది తిన్నా కూడా అంటే ఇమ్యూనిటీ పవర్ లేదన్నమాట. ఎందుకు అంటే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు చెకప్‌గా హాస్పిటల్‌కి వెళ్ళలేదు. తర్వాత వచ్చేసి ఎలాంటి మెడిసిన్స్ గానీ, ఐరన్ టాబ్లెట్స్ గానీ, కాల్షియం టాబ్లెట్స్ గానీ నేనేం వేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు మనకంత నాలెడ్జ్ లేదు. నిజంగానండి. మీకు ఇన్ని చెప్తున్నారు, మీకంత నాలెడ్జ్ లేదని నిజంగా తెలీదు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మనకు తెలియవు గదండీ. సో, కాబట్టి అది హెల్త్ కాబట్టి నాకు తెలీదు. నిజంగా తెలీదు. పైగా అప్పుడు నాకున్న కొంచెం స్ట్రెస్‌లో ఉన్నాను. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ చెకప్‌కి లాస్ట్ 9 మంత్‌లోనే ఏమెళ్ళాను. పెద్ద బాబుకి గాని, చిన్న బాబుకి గాని. పెద్ద బాబు అప్పుడేమో ఒక్క టీటీ వేసుకున్నాను. చిన్న బాబు అప్పుడు 2 టీటీలు వేసుకున్నాను. ఇంకంతే తప్ప ఇలాంటి ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్‌లకి వెళ్ళాలని గానీ, ప్రతి నెల బరువు చూసుకోవాలని గానీ, బ్లడ్ ఎంతుందో చూపించుకోవాలని, మన పర్సెంటేజ్ ఎంతుందో చూపించుకోవాలని గానీ నాకైతే నిజంగా తెలీదు. అయితే నేను అనుకుంటాను దేవుడు నాకిచ్చిన గిఫ్టు. అయితే ఇద్దరు పిల్లలు నార్మల్‌గా డెలివరీ అయిందన్నమాట. సో, కాబట్టి దేవుడు నాకిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. అందుని బట్టి నేను ఈ ఇలాంటివి ఇప్పుడు ఈ అంగన్వాడీలోకొచ్చినాక నేనైతే చాలా నాలెడ్జి నాకు నేర్పిందండి. నిజంగా చాలా నేర్పింది. నాకు చాలా తెలియని విషయాలు. అందుకే నాకు ఆ రోజుల్లో నాకెవరు చెప్పలేదు. నాకు ఏ ఎన్ఎంస్ చెప్పలేదు. నాకు ఏ అంగన్వాడీ టీచర్స్ నాకు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి ఏవి చెప్పలేదు. నాకు సలహాలు గానీ, మరి పిల్లలకి తల్లిగా పాలిచ్చే విషయంలో కానీ, డెలివరీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి పిల్లలకి ఏడో నెల వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇంత క్వాంటిటీ పెట్టాలి, ఇలాంటి ఆహారం పెట్టాలి, గుజ్జు ఆహారం పెట్టాలి అని బిడ్డ ప్రతి నెల ఎంత బరువు ఉండాలని గాని నాకైతే ఎవరు ఏమీ చెప్పలేదు. నిజంగానండి నేనైతే అబద్ధం ఆడట్లేదు. నిజంగా చెప్పలేదు. అందును బట్టి నేనేదైతే మిస్ అయ్యానో, నేనేదైతే స్ట్రగుల్ అయ్యానో సో, కాబట్టి అందుని బట్టి నా పిల్లలకి చిన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేది. కాబట్టి నేనైతే పిల్లలకి ఒక చిన్న బిస్కెట్ పెట్టినా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. వారానికి రూ. 2000 మందులు వాడేదాన్ని. అంటే ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడన్నమాట. అంటే 2004, 5 ఆ సమయంలో మా పెద్ద బాబుకైతే చాలా మనీ ఎక్కువైపోయింది. చిన్న బాబుకి చాలా తక్కువయింది గానీ హాస్పిటల్‌కి వారానికి 2000, వారానికి 2000 అలా అయ్యేదన్నమాట. అందుని బట్టి మా పిల్లలకి నేను కోల్డ్ గానీ, అసలు బిస్కెట్ గానీ, చాక్లెట్ గానీ, అసల కేకులు గానీ, ఐస్ క్రీమ్స్ గానీ నేను ఏవి పెట్టేదాన్ని కాదు. ఒక పిల్లలు 10 ఇయర్స్, 11 ఇయర్స్ వచ్చేంత వరకు నేను అసలు చాలా చాలా జాగ్రత్తగా ఏం పెట్టేదాన్ని కాదు. ఇంట్లో ఏది చేసిన దాన్నే పెట్టేదాన్ని. సో, కాబట్టి ఏదన్నా ఫ్రూట్స్ గానీ, ఏదన్నా ఇంట్లో నేను చేసినవి ఏదన్నా తయారు చేసిన బెల్లపన్నం గానీ, లేకపోతే పాయసం గానీ, లేకపోతే ఏదన్నా కొంచెం గణిస గడ్డలు గానీ, అట్లాంటి చిన్న చిన్నవి పెట్టేదాన్ని. అలాంటిది అందును బట్టి నేనింకా ఆ ఫ్రిడ్జు అనేది నాకసలు ఆలోచనే రాలేదు. సో, కాబట్టి ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కోల్డ్ అంతా మనం తీసుకొచ్చుకొని హాస్పిటల్‌కి డబ్బులు పెట్టడం అవసరమా? డబ్బులు కొనుక్కున్న వస్తువు వల్ల మళ్ళీ మన డబ్బులు దానికి కరెంట్ బిల్ కడతాము. తర్వాత వచ్చేసి మళ్ళీ హాస్పిటల్ బిల్ అంటే నేనైతే చేయలేని పరిస్థితి. నాకు వచ్చేది చాలా చాలా జీతం తక్కువ. కాబట్టి నేనైతే 2200 నుంచి స్టార్ట్ చేశానండి నా అంగన్వాడీ ప్రయాణం. ఇప్పుడైతే 11,500. అయితే చాలీ జీతాలతోటి కుటుంబం ఎలా సర్దుకోవాలి అనేది నాకు ఈ పాఠం నాకు చాలా నేర్పించింది. కష్టాలు చాలా నేర్పించినాయి నాకు. ముఖ్యంగా ఆర్థికమైన పరిస్థితి నన్ను ఒక మనిషిగా నిలబెట్టింది, విలువలు నేర్పించింది, చాలా పాఠాలు నేర్పించింది. అందుని బట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఏది కొనాలో, ఏది కొనకుండా ఉండాలో అనేది నేనైతే నేర్చుకున్నాను. అయితే ఒకరోజు నేను ఈ పల్స్ పోలియో డ్యూటీ విషయంలో ఉదయాన్నే ఒకరోజు డోర్ టు డోరు నంబరింగ్ వేయాలన్నమాట. అలా వెళ్ళినప్పుడు మార్నింగ్ 8 అనమాట. 7కి వెళ్ళిపోతాము మార్నింగు. 8కి కొంచెం తిరిగేటప్పటికి కొంచెం వాటర్ దాహం అయింది. అందుని బట్టి తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళి కొంచెం వాటర్ అడిగితే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి తీసుకోమన్నారు. ఓపెన్ చేయంగానే డోరు ఫ్రిడ్జు ఓపెన్ చేయంగానే ఒకలాంటి స్మెల్ వచ్చిందండి. ఇంక దెబ్బతోటి వామిటింగ్ వచ్చి అనిపించిందన్నమాట. ఇంక దెబ్బతోటి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చి వాటర్ తాగేసి వెళ్ళాను. సో, కాబట్టి అదొక అనుభవం నాకు. తర్వాత కొంతమంది ఏం చేసినా కూడా చాలా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా ఉంటారు. అదొక ఫ్యాషన్‌లా చెప్తుంటారన్నమాట.
అంటే ఏదో పెద్ద గొప్ప ఏదో సాధించేస్తాం అన్నంత ఇదిగా ఫీల్ అవుతారు. నేనైతే ఎవరిని తప్పు పట్టట్లేదు. నా ఆలోచన విధానాన్ని మీకు చెప్తున్నాను. కొంతమంది పువ్వులు తీసుకున్నా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తారు. చేపలు తీసుకున్నా అందులోనే పెడతారు. చికెన్ తీసుకున్నా అందులోనే పెడతారు. నిమ్మ పచ్చడి, దోసల పిండి, చట్నీలు, రాత్రి మిగిలిపోయిన అన్నము, రాత్రి మిగిలిపోయిన కూర, కూరగాయలు, పండ్లు అన్నీ దాంట్లో పెట్టేస్తారన్నమాట. డ్రింకులు మొత్తం కలిపి ఒకలాంటి స్మెల్ వస్తదండి. అబ్బో! అది అది కూలింగ్ ఉన్నంత సేపే గానీ, ఆ కూలింగ్ ఆపితే మాత్రము అసలా డ్రైనేజీ బెటర్ అన్నమాట. ఆ స్మెల్‌కి. మనం ఫ్రిడ్జ్‌లో వచ్చే స్మెల్‌కి. సో, కాబట్టి నేనైతే ఈ ఫ్రిడ్జ్‌కి చాలా చాలా దూరం అన్నమాట. సందర్భం వచ్చింది కాబట్టి ఏదో విషయం ఎక్కడొకట స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇంకోటేంటంటే ఏసీలు. ఏసీలు కూడా ఇది చాలా ప్రాముఖ్యమండి. చాలామంది ఇప్పుడు సహజంగా పల్లెటూరులో చెట్లుంటాయి ఎక్కువ శాతము. మంచి సాయంత్రం పూట మంచి గాలొస్తది. సిటీల్లో వచ్చేసి పక్క పక్కన ఇరుకిరుగ్గా అన్ని బిల్డింగులు చిన్న చిన్న ఇల్లు కట్టేసుకుంటారు కాబట్టి అస్సలు గాలి రాదు. సో, వాళ్ళు ఏసీలు పెట్టుకున్నారంటే పడుకునేటప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటారు కాబట్టి ఓకే. కానీ కొంతమంది ఇప్పుడు పల్లెటూరులో కూడా అండి స్టేటస్‌ల కోసము ఫ్రిడ్జ్‌లు ఇదేంటి ఏసీలు పెట్టుకున్నాం అంటున్నారు. నిజంగా పొద్దుగూకులు ఏసీల్లో ఉంటుంటే పిల్లలు గాని ఇప్పుడు స్కూల్లో కూడా సెంట్రల్ ఏసీ అని చెప్పి స్టార్ట్ చేశారన్నమాట. ఆ ఏసీల ద్వారా మనకి మన బాడీలో ఆర్గాన్స్ ఏమైపోతున్నాయి అనేది కూడా మనోళ్ళు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే మనిషికి సహజంగా ఎండ తగలాలి, గాలి తగలాలి. తర్వాత వచ్చేసి మంచి చెమట పొయ్యాలి. శరీరంలో స్వేద గ్రంథులు ఉన్నాయి కదా, మంచి చెమట పొయ్యాలి. కాబట్టి అలా రిలాక్స్ అవ్వాలి బాడీ. బయట లోపల ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి చెమట రూపంలో వెళ్ళిపోవాలి. అలా కాకుండా మనం ఏసీ వేసుకోవడం ద్వారా ఆ ఏసీ మన చెమట గ్రంథులన్నీ కూడా మూయబడతాయన్నమాట. ఎందుకు? ఆ చల్లదనానికి మనకి చెమట పట్టదు. మనలో ఉన్న లోపల వ్యర్థాలన్నీ లోపల మిగిలిపోతాయి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది చాలా చాలా అందరూ గుర్తుపెట్టుకోండి. విన్న వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, మీ కొలీగ్స్‌కి కానీ. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చాలా ప్రాబ్లమ్స్‌లో ఐసీలో పెడతారు. అంటే చల్లదనంలో ఒక ఏసీ లాంటిలో రూమ్‌లో పెడతారన్నమాట. అలాంటిది ఇప్పుడు ఎవరైతే ఏసీలు వాడుతున్నారో వాళ్ళకి రేపొద్దున్న ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మాత్రము ఆ ఏసీ కూడా పనిచేయదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న రీసెంట్‌గా ఒక బాబుకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు మొదటి నుంచి ఏసీలో పెంచారంట. మొన్న హెల్త్ బాగాలేకపోతే ఐసీలో పెట్టాల్సి వస్తే ఆ బాబుకి ఆ కండిషను నార్మల్‌గానే ఉందన్నమాట. అంటే ఒక కొలిక్కి రాలేదు. చాలా డాక్టర్స్ చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పొచ్చు కదా! అంటే వాళ్ళు చెప్పిన విషయమే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అయితే ఎప్పుడైనా కూడా అవేర్‌నెస్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి. పాపం వాళ్ళకి ఈ కేసెస్ ఎక్కువైపోవటాన మరి ఎక్కువ వాళ్ళకి ఖాళీ లేకపోవడాన్ని బట్టి కొన్ని కొన్ని వీడియోలు కొంతమంది డాక్టర్స్ చేయలేకపోయి ఉండొచ్చు. లేదంటే ఇంక మనం చేస్తే పని లేట్ అయిపోతుందని చెప్పని అనుకోని అలాగ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కానీ ఏసీలనేది ఎప్పుడో ఎండాకాలం అప్పుడైతే ఓకే గానీ ఫస్ట్‌లో ఫ్యాన్ అన్నారు. ఫ్యాన్ ఓల్డ్ అయిపోయింది. తర్వాత కూలర్ అన్నారు. కూలర్ ఓల్డ్ అయిపోయింది. కూలర్ కూడా ఎండాకాలమే వాడుకునేవాళ్ళమి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏసీలు వచ్చేసినాయి. ఏసీలు కూడా ఎప్పుడన్నా వాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎనీ టైమ్ అన్నమాట. ఎనీ టైమ్ మా పిల్లలకి ఏసీ లేనిదే పడుకోరండి అని చెప్తా ఉంటారు. అది అది వాళ్ళకి ఎలా చెప్పాలనిపిస్తుంది నాకైతే నిజంగా తెలియక చెప్తారా? లేకపోతే స్టేటస్ కోసం చెప్తారా? లేకపోతే మాకు ఇంట్లో వస్తువు ఉందని చెప్పని గొప్ప కోసం చెప్పుకోవడానికి చెప్తారా నాకు తెలీదు. కానీ అవగాహన లోపం అని నేనైతే అనుకుంటున్నాను. సో, కాబట్టి మనము కొనే వస్తువులను బట్టి ఏదైనా కూడా దీనివల్ల ఉపయోగమా? దీనివల్ల నష్టమా? అని చెప్పని మనం తెలుసుకోవాలి. అయితే ఇంకోటేంటంటే పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. కీడించి మేలెంచమన్నారు. అంటే ఒక పని చేసేటప్పుడు దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా? తర్వాత దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉంది? ఎలాంటి లాభం ఉంది అని చెప్పనని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పనని అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు. కీడించి మేలెంచమన్నారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ బంగారు ఆణిముత్యమైన మాటలన్నమాట. కాబట్టి మనము ఏది మనకు అవసరమో ఏది అవసరం లేదో దాన్ని బట్టి చూసుకోవాలి. సో, కాబట్టి నేనైతే ఎక్కడికో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. అంటే నాకు అప్పుడప్పుడు కొన్ని గుర్తొస్తుంటాయన్నమాట. అలా చెప్పేస్తాను. కాబట్టి ఇవన్నీ మంచి విషయాలే కాబట్టి
ఇవి ఎవరు చెప్పరండి ఇళ్లలో కూడా, ఈ రోజున పెద్దలు కూడా ఎవరు చెప్పట్లేదు. అందును బట్టే యువత కూడా చాలా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. నిన్న ఒక మూవీ చూశాను నేను. మూవీ కాదు, ఒక చిన్న షార్ట్ వీడియో. అందులో సినిమా హీరో నాని ఒక డాన్స్ చేస్తూ ఉన్నాడు. అందులో ఏంట్రా అంటే నాకు అసలు ఆశ్చర్యము, కోపము, బాధ అన్నీ కలిగిన సన్నివేశం ఏంటంటే, నాని 2 జడలు వేసుకొని, నిజంగానండి 2 జడలు వేసుకొని డాన్స్ చేస్తున్నాడు. అంటే సహజంగా జడలు ఎవరు వేసుకుంటారు, ఆడపిల్లలు వేసుకుంటారు కదా అని చెప్పని చూస్తే 2 జడలు వేసుకుంటున్నారు. అలాగే పుష్ప మూవీలో కూడా కొన్ని అలాంటి సన్నివేశం ఏదో ఒకటి ఉందనుకుంటాను. అలాంటి అంటే ఏం నేర్పిస్తున్నాం మనము? అసలు సమాజానికి మంచి నేర్పిస్తున్నామా? మంచి పదే 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 చెప్తుంటే ఎక్కదు, కానీ అదే చెడు ఒక్కసారి చూసారంటే చాలండి, వెంటనే వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మన పిల్లలకి చెప్పుకోవాల్సిన బాధ్యత మనది. నిన్న ఒక చిన్న వీడియో చూసినప్పుడు, అంటే అన్ని వీడియోలు చూస్తూ ఉంటే నీకేం పని లేదనుకోవచ్చు, అప్పుడప్పుడు తెలుసుకోవాలి కదండి. నేను కూడా బయట ప్రపంచంలోకి వెళ్ళను కదా. సో కాబట్టి నేను కొన్ని మంచి విషయాలే తెలుసుకుంటాను, కొంతమందికి షేర్ చేస్తాను. అంటే ఎనీ టైం అయితే చూడను, కొన్ని నా కంటికి కనిపించినవి అవే చూస్తానన్నమాట. అందులో నీతి ఏముంది, విలువలు ఏమున్నాయి అనేది తెలుసుకుంటాను. సో కాబట్టి ఒక సైకాలజిస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్ని కోచింగ్ చేస్తున్నాడు. అసలు మీరు ఫోన్కి ఎడిక్ట్ అవడానికి కారణం ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు ఒక పాప లేచి చెప్తుంది ఏంటంటే, సార్ మాకు మార్నింగు మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ లెగవటము, మేము రెడీ అవ్వడము, స్కూల్కి వెళ్ళిపోవడము, వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకోవడము, లేదంటే ట్యూషన్కి వెళ్ళడము, ఇంకా తినేసి పడుకోవడము, ఇది మా రొటీన్ లైఫ్. 6 డేస్ అలాగైపోతాయి. కనీసం ఒక సండే వచ్చినప్పుడు మా పేరెంట్స్ మాతో కొంతసేపు గడపడం కానీ, లేదంటే లేదంటే బయట పార్కుకు తీసుకెళ్ళడం కానీ, లేదంటే ఎక్కడికన్నా ఒక గంట సేపు బయటికి తీసుకెళ్తే మాకు మైండ్కి కొంత మెంటల్గా మేము కొంచెం రిలీవ్ అవుతామండి. అంతేకాని మమ్మీ వాళ్ళని అడిగితే, డాడీని అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు కాదు నాన్న, నేను బాగా అలసిపోయాను, తర్వాత ఎప్పుడన్నా తీసుకెళ్తానని చెప్తున్నారు. సరే, ఈ వారం ఆగేము, 2వ వారం ఆగేము, 3వ వారం ఆగేము, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, రొటీన్గా అదే మాట చెప్తున్నారు. కానీ పేరెంట్స్ మాతో కనీసం ఇంట్లో గడపటం కానీ, మాతో స్పెండ్ చేయటం కానీ ఏమీ లేదు. కనీసం మమ్మల్ని బయటికి తీసుకెళ్ళట్లేదు. అలాంటప్పుడు మాకున్న ఆప్షన్ ఏంటంటే టీవీ లేదా సెల్ ఫోను. సో కాబట్టి మేము ఎడిక్ట్ అవ్వడానికి కారణం కూడా మా పేరెంట్సేనండి, వాళ్ళమైతే బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి మా సిచ్యువేషన్ ఇది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, గుడ్, బాగుంది. కానీ ఆ పాప చెప్పిన దాంట్లో నిజంగా అక్షర సత్యాలు 100కి 100% ఉన్నాయి. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలకి ఏం కావాలో తల్లి అనుకుంటే ఇంట్లో కిచెన్ కానీ, బట్టలు కానీ, ఇల్లు క్లీనింగ్ కానీ ఇవన్నీ చేసుకునే ఆమె సరిపోతుంది. పిల్లలకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రానికి, భర్తకి, ఇంట్లో అత్తమామలకి ఏం కావాలో రెడీ చేయాలని చెప్పి వాళ్ళకి సరిపోతుంది. ఎవరిని కాదనము. తండ్రి పనికెళ్ళి వస్తాడు, కూలి పనికి వెళ్ళి రావచ్చు, లేదంటే జాబ్కి వెళ్ళి రావచ్చు. వాళ్ళు అక్కడ ఒత్తిడైపోతారు. ఎందుకంటే టార్గెట్స్ అట్లనే అనమాట. బయట కూడా ప్రైవేట్ జాబ్లో కానీ, గవర్నమెంట్ జాబుల్లో కానీ టార్గెట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళకి పిల్లలకి మధ్య అనుసంధానంగా ఉండేది ఎవరు అంటే ఇంటిలో పెద్దలు, అంటే అమ్మమ్మలు కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, వృద్ధులు అనేవాళ్ళు వీళ్ళ మధ్య ఒక వారధలాగా ఉండేవాళ్ళు అన్నమాట నా చిన్నప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న వారధిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పని పాట లేకుండా వృద్ధాప్యంలో వాళ్ళు అలసిపోయి కష్టపడి ఇంకా వాళ్ళ పిల్లల్ని పోషించి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్న వయసులో మనం సంతానంతో ఆడుకుందాము, మంచిగా ఉందాము, వాళ్ళకి తెలిసిన జీవిత విషయాలను పిల్లలకు చెప్పుకుందాం అన్న విషయంలో తీసుకెళ్ళిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తున్నారు. సో కాబట్టి ఇంటికి వచ్చేటప్పటికి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మమ్మ తాతయ్య అయితే ఎదురుగా వచ్చుంటారు, ఆల్రెడీ ఎదురు చూస్తుంటారు. సో కాబట్టి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకి ఏదైనా కొంచెం పెట్టుకోవడం కానీ, ముద్దు చేయటం కానీ, తర్వాత వచ్చేసి స్కూల్లో ఉన్న విషయాలు ఏమేమి జరిగినాయి ఈరోజు అని చెప్పని ఆ విషయాలు చెప్పడం కానీ, ఇలా వాళ్ళు మనకి సీనియర్ సిటిజన్స్ అది ఎవరైతే ఉన్నారో వృద్ధులు మన ఇంట్లో, వాళ్ళు పిల్లలకి మంచి బాండింగ్ ఉంటుంది. ఎలా అంటారా,
పిల్లల మనస్తత్వాలు, వృద్ధుల మనస్తత్వాలు ఒకే అయిపోతాయి అన్నమాట. వయసులో పెద్దవాళ్ళైనా వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా తొందరగా కనెక్ట్ అయిపోతారన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లల స్థాయికి దిగిపోతారు కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలు చెప్పేవి, ఈ ముసలి వాళ్ళు ఎదురు చూసేవి అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్కి ఎక్కువగా బాండింగు ఎక్కువ బలపడుతుంది. సో కాబట్టి స్కూల్లో జరిగిన ఏమైనా మిస్టేక్స్ జరిగితే తాతయ్య కానీ, అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, నాన్న ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు అని ఒక విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళతోటి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారన్నమాట. సో కాబట్టి ఈ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉండే ఆ రేఖ మధ్యలో వీళ్ళు ఒక మంచి వారధిగా ఉండేవాళ్ళు ఎవరంటే వృద్ధులు అన్నమాట. సో కాబట్టి ఈ రోజున వృద్ధులు ప్రతి ఇళ్లలో లేకుండా చేస్తున్నారు కాబట్టి వ్యవస్థలో ఉన్న పిల్లలు బయట దారి తప్పిపోవటానికి కారణం కానీ, తల్లిదండ్రులు ఒత్తిడికి గురి అవ్వడానికి కారణం కానీ ఏదైనా కూడా ఇంట్లో వృద్ధులు లేకపోవటమే. కాబట్టి దయచేసి ఎవరైనా మీ ఇళ్లల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఉంటే తీసుకెళ్ళి మాత్రం దయచేసి వృద్ధాశ్రమంలో వేయొద్దండి. మీ పిల్లలకి వాళ్ళు మంచి స్నేహితులు అవుతారు. మీకు ఒత్తిడి లేకుండా వాళ్ళకి మానసికమైన ఆనందము, మరి ఇంట్లో అన్ని విధాలుగా ఆనందం రావాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ విలువలు ఇస్తూ ఉండాలి. కాబట్టి వాళ్ళని ఏదైనా కూడా కూర్చొని డిస్కషన్, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడే ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ ఇంకొక దారి ఎంచుకున్నామంటే మనం ఇబ్బంది పడతాము. సో కాబట్టి ఇంతవరకు నేను ఎక్కడో స్టార్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.